రాజా ముందుగా మీరందరూ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మిమ్మల్ని ఉండాలనే డైలాగ్ ఫేమస్ చేసారు. చాలా సంతోషం. మీకు అందరికీ పాదాభివందనాలు సపోర్ట్ చేసినందుకు. అలాగే బిగ్ బాస్కి పోతున్నాను. నేను బిగ్ బాస్కి పోయిన తర్వాత సపోర్ట్ చేయమని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు నేను బిగ్ బాస్ ఇక్కడ నిరాదీక్ష చేసింది ఎందుకంటే బిగ్ బాస్లో నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి, ఒక కూలి బిడ్డకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ కూర్చున్నా. బిగ్ బాస్ మన తెలుగు బిగ్ బాస్ మన ఆంధ్ర వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి, తమిళ వాళ్ళకి, మలయాళం వాళ్ళకి, కన్నడ వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. డబ్బులు ఎవరు అన్న చూసేది ఎవరు? బిగ్ బాస్ చూసేది ఎవరు? మన ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు. అంతేనా కాదా? మరి వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారు? మన అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి మనం తినాలి కదా, అవునా కదా? మన ఆంధ్ర తెలంగాణలో వచ్చిన చూస్తేనే కదా బిగ్ బాస్ రేటింగ్ వచ్చేది. డబ్బులు ఇప్పుడు బిగ్ బాస్ ఎందుకు నిర్వహిస్తుందంటే అందులో పోయిన వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా. ఎందుకు ఇస్తున్నారు అంటే అంతకు డబ్బులు ప్రజలు చూస్తే అంతకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారు, అవునా కదా? మరి మన ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు చూస్తుంటే డబ్బులు వస్తుంటే మరి వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు అనేది మనకు వచ్చాను. అందు గురించి ఈసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మన ఆంధ్ర వాళ్ళకి, మన తెలంగాణ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా. ప్రధానంగా నాకు కూడా అవకాశం